దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఉండడం మనకెంతో ధన్యత. సాధారణంగా లోకంలో ప్రతి వారికి కూడా ఏదైనా ఘనకార్యం జరిగినప్పుడు సంతోష సమయంలో నువ్వు అదృష్టవంతుడురా, నువ్వు అదృష్టవంతుడు అమ్మా అనే పొగిడి గనపరుస్తూ ఉంటారు. దేనివల్ల కాదు కానీ పరలోకమందున దేవుడు ఈ భూలోకము నశించిపోతున్న మనలను ఎవరినైతే గుర్తుపెట్టి నువ్వు నా కుమార్తెవు అని పేరు పెట్టుకుంటాడో వారు ధన్యులు. నువ్వు నా కుమారుడవు అని పేరు పెట్టుకుంటాడో ఆయన ధన్యుడు. ఎవరు ధన్యులు? ఎవరు కూడా కాదు, పరలోకమున్న దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ దేవుని యొక్క ప్రజలను అనబడిన వారే ధన్యులు. మనం ఆయన ప్రజలము. అందుకనే దేవుని భక్తుడు దావీదు గట్టిగా చెప్పుకుంటూ ఉండేవాడు ఏంటంటే, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆ దావీదు కూడా గొర్రెల కాపరే. ఆ గొర్రెల కాపరి గురించి, ఆ గొర్రెలు మేపినప్పుడల్లా కూడా ప్రభువునే జ్ఞాపకం తెచ్చుకునేవాడేమో. నేను కూడా గొర్రెల్లో ఒక గొర్రెనే. ఆ యజమానుడు పరలోకమున ఉన్నాడు. ఆ ప్రభు వచ్చినప్పుడు మేము అందరం కూడా పరలోకంలో చేరతాము. మాకు మరణము లేదు, మరణము రాదు అన్నట్టుగా ధీమగా ధైర్యంగా తలలు పైకెత్తుకొని ఎదురు చూస్తూ ఉండే గొప్ప భక్తుడు దావీదు. మనం కూడా అలాంటి భక్తులను చేర్చబడ్డాం కనుక మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలమని చెప్పుకోవడానికి అదృష్టం దొరికింది. అందుకని మనం అందరం కూడా ఆయన చేత మేపబడాలి, ఆయన చేత నడిపించబడాలి. మనం ఆయన ప్రజలమని చెప్పుకొని ధైర్యంగా జీవించే కృప మనం కాపాడుకుంటూ ఆయన మహిమాత్మ జీవించాలి.